ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనము. ఆయన సిలువ వేయబడిన తర్వాత మరి సిలువ వేయబడి సజీవుడిగా పునరుత్థానము కలిగి లేచి ఆరోహణమైన ఈ మధ్య కాలంలో 40 దినాలు ఇతరుల స్త్రీలు కూడా దర్శనమిచ్చి వారితో కూడా మాట్లాడి వారిని కూడా దీవించి ఆశీర్వదించినట్టు లేఖనాలు చెబుతున్నాయి. అవును, ఆయన క్రీస్తును నమ్ముకునే వారినే కాదు కానీ ఇతరులు కూడా ఆయన దీవించి ఆశీర్వదిస్తానని, సర్వలోకము కొరకు ఆయన కలువరి సిలువలో ప్రాణం పెట్టి ఉన్నానని, సర్వపాప పరిహారార్థ రక్తప్రోక్షణ బలియాగం సమర్పయామి అని చెప్పిన విధముగా ఆయన ఇతరులు కూడా దీవించి ఆశీర్వదిస్తానని, నేను సజీవుడినని, నేను మరి ఆత్మానుసారముగా మీ మధ్యనే జీవిస్తున్నానని, నన్ను ఆశ్రయించిన వారిని, నా వైపు చూసిన వారిని, నా నామములతో ప్రార్థించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారి దిన వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఆమెను ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఉదయకాల సమయంలో వాగ్దానం చూసిన వాగ్దానం చదివి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్.